భారత కెప్టెన్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో గెలిచిన అనంతరం రోహిత్ ఈ ప్రకటన చేశాడు. రోహిత్ ప్రకటించడానికి కొన్ని నిమిషాల ముందు విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20కి వీడ్కోలు పలికాడు. దీంతో ఒకే రోజు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు టీ20 బరి నుంచి తప్పుకున్నారు. టీమిండియా సారథి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంపై భారత అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో రోహిత్ మాట్లాడుతూ టీ20లకు ఇదే నా చివరి మ్యాచ్ అని, వీడ్కోలుకు ఇంతకు మించి ప్రకటించే మంచి సందర్భం లేదన్నారు. ఈ ట్రోఫీని ఖచ్చితంగా గెలవాలనుకున్నామన్నారు రోహిత్ శర్మ. ఈ విషయం ప్రకటిస్తున్నందుకు మాటలు రావడం లేదని, నేను కోరుకున్నదే జరిగిందన్నారు. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 159 మ్యాచ్లు ఆడిన రోహిత్ 4231 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలు, 32 అర్ధ శతకాలున్నాయి. రోహిత్ సారథ్యంలోనే భారత్ వన్డేలు, టెస్టు మ్యాచ్లు ఆడనుంది. టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2024 విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో పెద్దగా రాణించని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 76 ఫైనల్లో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఫైనల్ మ్యాచ్ తనకు చివరి టీ20 అని కోహ్లీ తెలిపాడు. ఇది నా చివరి టీ20 ప్రపంచ కప్ అని మేం సాధించాలనుకున్నది ఇదేనన్నారు. ఒకవేళ వరల్డ్ కప్ సాధించకపోయినా రిటైర్మెంట్ ప్రకటించేవాడినని, తర్వాతి తరానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే నేను వెనక్కి తగ్గానన్నారు కోహ్లీ. రోహిత్ శర్మ 9 టీ20 ప్రపంచ కప్లు ఆడగా నాకు ఇది 6వ ప్రపంచ కప్ అని తెలిపారు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టంగా ఉందని, ఇదో అద్భుతమైన రోజు అని విరాట్ కోహ్లీ పేర్కొన్నారు. కోహ్లీ 2010లో జింబాబ్వేపై టీ20 అరగ్రేటం చేశాడు. తన కెరీర్ లో మొత్తం 125 టీ20లు ఆడి 4188 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 38 అర్ధ సెంచరీలు ఉన్నాయి.